నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకు చెట్టపట్టాలేసుకొని తిరిగిన మిత్రపక్షాలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విరుచుకుపడే పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సొంత మిత్రపక్షమైన సిపిఐ ఇచ్చే వార్నింగ్ చూస్తుంటే మాత్రం పరిస్థితి చాలా సీరియస్గా ఉందనే విషయం స్పష్టమవుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే తోలు తీస్తాం, మమ్మల్ని అవమానిస్తే మీ పని ఖతమే అంటూ ఆయన అత్యంత ఘాటుగా హెచ్చరించారు. ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మిత్రపక్ష పార్టీ అధికార కాంగ్రెస్ ను మీ శవపేటికలు మీరే తయారు చేసుకుంటున్నారు అని అనడం సాధారణ విషయమా? అసలు సిపిఐకి అంతటి ఆగ్రహం రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ విధానాల్లో మార్పు రావాలని వారెందుకు డిమాండ్ చేస్తున్నారు? ఈ వార్నింగ్ వల్ల తెలంగాణ రాజకీయం ఏ దిశగా మారబోతోంది? ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రజా చైతన్య యాత్ర జరిగింది. ఈ సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడిన మాటలు నెక్స్ట్ లెవెల్. అంతే, చాలా కాలంగా లోపల దాచుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకొచ్చి బ్లాస్ట్ అయింది. కాంగ్రెస్ కు ఆయన ఇచ్చిన వార్నింగ్ మామూలు వార్నింగ్ కాదు. మేం కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద పదవులు, మంత్రి పదవులు ఏమీ కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే మాత్రం ఊరుకోం. స్నేహ ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నాం, మీరు కూడా అదే స్నేహ ధర్మాన్ని పాటించాలి. ఒకవేళ మీరు ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తే మిమ్మల్ని రక్షించేవాడు ఈ భూమి మీద ఎవడు ఉండడు అంటూ అత్యంత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు, మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఇంతటితో ఆగలేదు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాష్ట్రంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ తన పతనానికి తానే శిలాఫలకం వేసుకుంటోందని, తన శవపేటికను తానే తయారు చేసుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం, అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాఫలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. ఇక సినిమాల్లో డైలాగులను ఉదాహరణగా చూపిస్తూ చిరంజీవి సినిమాలో చెప్పినట్టుగా చిన్న మొక్కే కదా అని పీకేయాలని చూస్తే పీక కోస్తాం, కేవలం 10 మంది కమ్యూనిస్టులే కదా అని తేలికగా చూస్తే ఈ 10 మంది కమ్యూనిస్టులే మీ సంగతి చూస్తారు అని సినిమా డైలాగ్ శైలిలో కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంతో పాటు పినపాక నియోజకవర్గంలో కూడా సిపిఐ సొంతంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తేల్చి చెప్పేశారు. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒకే కదా అని పీకితే కోస్తామని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిపిఐ ఎందుకు స్నేహధర్మం అనే పదాన్ని మళ్లీ మళ్లీ ఒత్తి పలికింది? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల మద్దతు చాలా ఉపయోగపడింది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు ఉపయోగపడింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు సిపిఐని తమతో తిప్పుకొని పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్లారు. కానీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలను పట్టించుకోవడం మానేసింది. ఇదేదో మనం చెప్తున్న మాట కాదు, కమ్యూనిస్టు నాయకులే చాలాసార్లు బహిరంగంగా చెప్పారు. స్థానిక నిర్ణయాల్లో కానీ, పాలనాపరమైన విషయాల్లో కానీ, నామినేటెడ్ పదవుల కేటాయింపులో కానీ మిత్రపక్షాలను భాగస్వామ్యం చేయడం లేదనే అసంతృప్తి కమ్యూనిస్టుల్లో బాగా పెరిగిపోయింది. మరి వీళ్లను కాంగ్రెస్ ఎందుకు లైట్ తీసుకుందో తెలుసా? సొంతంగా మెజారిటీ సాధించాం, ఇక కమ్యూనిస్టులతో పనే ఉంది, ఇదిగో ఇదే ధోరణితో మిత్రపక్షాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. సరిగ్గా ఈ పాయింట్ పైనే కూనంనేని విరుచుకుపడ్డారు. మొక్కే కదా అని తీసిపారేయకండి అని హెచ్చరించడం వెనక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. కమ్యూనిస్టులను బలహీనమైన శక్తిగా భావిస్తే రాబోయే రోజుల్లో దాని మూల్యం చాలా భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన సూటిగా చెప్పారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొత్తుల విషయంలో ఒక నెగటివ్ ట్రాక్ రికార్డు ఉందనే ప్రచారం చాలా ఏళ్లుగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాదు, దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో నడుచుకున్న తీరు వివాదాస్పదమైంది. ఉదాహరణకు బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కరెక్ట్గా అవసరమైన టైంలో మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్. పొత్తులో ఉండగానే చాలా చోట్ల ఫ్రెండ్లీ వార్ పేరుతో తమ అభ్యర్థులను పోటీకి కూడా నిలిపింది.
ఇండి కూటమిలోనూ కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి వల్ల చాలాసార్లు ఘర్షణలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలను, చిన్న పార్టీలను ఎన్నికల సమయంలో వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టేయడం కాంగ్రెస్ కు అలవాటేనని ప్రత్యర్థి పార్టీలు తరచూ విమర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్నా ప్రజల్లో ఇచ్చిన హామీల అమలుపై కొన్ని చోట్ల అసంతృప్తి మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఇలాంటి సమయంలో బయట ఉన్న మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తే ప్రభుత్వానికి అది పెద్ద గండంగా మారక తప్పదు. మొత్తానికి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఒకవైపు గ్యారంటీల అమలుపై ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు పార్టీలో అంతర్గత అసమ్మతి. ఇప్పుడు దీనికి తోడు నమ్ముకున్న మిత్రపక్షాల నుంచి తీవ్రమైన తిరుగుబాటు. రాజకీయాల్లో మేమే శాశ్వతం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటే ఎంతటి దెబ్బ తాకుతుందో కాంగ్రెస్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఇదే దారిలో వెళితే వచ్చే ఎన్నికల్లో అధికారం సంగతి దేవుడెరుగు. కనీసం గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకోగలుగుతుందా అన్నది డౌటే. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.